నా నాడీపతి విధానం ద్వారా వీటిని హైట్ తగ్గిస్తుంది. గ్రోత్ హార్మోన్స్ని చీజ్ చేయడం జరుగుతుంది. ఈ బ్రెయిన్ని పుట్టించిందే నేను, తయారు చేసిందే నేను, దీనికి పేరు పెట్టిందే నేను. లాస్ట్ జనరేషన్ అండి, ఫస్ట్ జనరేషన్ అది కూడా 2.5 లోపు ఉందండి హైట్. ఇప్పుడు 7వ జనరేషన్కి వచ్చినప్పటికి 1 ఫీట్ హైట్ ఉంది. మీ కళ్ళ ముందు చూపిస్తున్నా ఆవు, అదిగోండి, అది ప్రెగ్నెంట్. డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి గోశాల. మనకి చూడండి 7 జనరేషన్ అంటే స్టార్టింగ్ అండి. వీళ్ళిద్దరు పేరెంట్స్ అండి. స్టార్టింగ్ చూడండి 2.5 లోపు అండి హైట్, అంటే 30 అంగుళాల లోపు ఉన్నాయి. వీడి కొడుకు వీడండి, వీడి మీద ఇంకా హైట్ తగ్గాడు వాడు, అంటే 2వ జనరేషన్ అండి. మళ్ళీ వాడు కొడుకు వాడి మీద ఇంకా హైట్ తగ్గాడండి. ఇది 3వ జనరేషన్ అండి. తాతపోలికి వచ్చాడు చూడండి, వీడు ఒకలా ఉన్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిస్తే వీడు 4వ జనరేషన్. మళ్ళీ వీళ్ళిద్దరికి కలిస్తే వీడు పుట్టాడండి, వీడు 5వ జనరేషన్. చూసారు హైట్ కూడా తగ్గాడు. మళ్ళీ వీళ్ళిద్దరికి కలిపితే వీడు పుట్టాడు, వీడు 6వ జనరేషన్ అండి. మళ్ళీ వీళ్ళిద్దరికి కలిపితే వీడు పుట్టాడు, వీడు చూడండి 1 ఫీట్కి వచ్చాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిపితే ఇంకా చిన్న బ్రిల్లు అండి. ఇవన్నీ కూడా ఇదిగో అది ఆడపిల్ల చిన్న చూడండి ఎంత ఉందో, 1 ఫీట్ లోపు అంటే 6 అంగుళాలు పుట్టిందండి. చూడండి ఇవన్నీ కూడా చిన్న బేబీలు. మీరు చూసుకోండి ఎక్కడన్నా, అంటే ఈ పేరెంట్స్కి ఈ హైట్ వస్తాయి. దీనికి చాలా పిల్లలు పుట్టాయి. ఇది హార్మోనాలు ఎలాగండి, ఇది చిన్నది పెద్ద అని తెలియడానికి బ్లాక్ మోపురం, మనకి మేసాలు ఎలా వస్తాయో ఇక్కడ మోపురం గంగడోల దగ్గర బ్లాక్ ఎయిర్ వస్తుందండి, అంటే అది మెచ్యూరిటీ అయిందని అర్థం. చూడండి ఇది కూడా అంతే, మెచ్యూరిటీ అయిందని అర్థం. ఇంకా నా దగ్గర ఒక ట్రీట్మెంట్ విధానం ఉంది. ఏదైనా కానీ పుట్టే బేబీని దాన్ని నా నాడీపతి విధానం ద్వారా మనుషుల్ని నేను హైట్ పెంచుతాను, వీటిని హైట్ తగ్గిస్తాను. అంటే పుట్టేటప్పుడు మీకు ఒక నీడిల్తో మనం దానికి ట్రీట్మెంట్ చేయటం వల్ల అది హైట్ పెరగకుండా ఉంటుంది. మిగతా అన్నీ కూడా పెరుగుతాయండి, కానీ గ్రోత్ హార్మోన్స్ని చీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల హైట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే హైట్ అయితే తక్కువగా ఉందో, మనం సనాతన ధర్మంలో ఇల్లు చిన్నయ్యి ఇప్పుడు పల్లెలే పట్టణాలు అయిపోయాయండి. ఈ తరుణంలో ఆవును మేపుకుంటం చాలా కష్టం అవుతుందని, ఈ చిన్న ఆవులతో సాధ్యమని మనం వీటిని ఇలా చిన్న సైజ్ చేయడానికి జరిగింది. ఇవి బయట వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుందండి? ఇక్కడ బయట చాలామంది పుట్టిన దోళ్ళు అండి, పాలు తాగే దోళ్ళు 1 మంత్ లోపు వయసు అండి, నానో అని, మైక్రో మినియేచర్ అని ఇస్తున్నారు. అవన్నీ ఫేక్ అండి, అవన్నీ పొంగునూరు దోళ్ళు అండి. రెండోది, మీరు ఎవరైనా మైక్రో, నానో కానీ మినియేచర్ కానీ అంటే అట్లా పేరెంట్స్ చూడండి. ఇప్పుడు నేను చూపించాను మొగుడు పిల్లలు, ఇప్పుడు అటు ఈడు వైఫ్, ఇవన్నీ హైట్ ఎంత ఉన్నాయండి? 2 అడుగులు లోపు ఉన్నాయండి. ఈ 2 అడుగుల మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి. బయట ఈ పేరెంట్స్ ఎక్కడ ఉంటాయండి? ఒకటి చూపించమనండి చూద్దాం. కానీ అన్ని 3 అడుగులు దాటి ఎత్తు ఉంటాయి. అంటే వీళ్ళు పుట్టేదోళ్ళు అంత ఎత్తు ఎదుగుతాయనేగా, ఇది ప్రకృతికున్న ధర్మమేగా. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న బేబీలు అండి, మీరు ఎవరు తీసుకున్నా అవన్నీ చిన్న బేబీలు అండి, 1 మంత్ బేబీలు, 15 రోజుల బేబీలు అంతే. వాళ్ళు అంటారు 1 ఫీట్ అంటారు, అసలు పుట్టిన తోడు కూడా 1 ఫీట్ ఉండదండి. ఇది ఛాలెంజ్. 2 ఫీట్ అంటారు, 2 ఫీట్ ఉండదు. ఒకటి చూపించమనండి, ఒక 2 ఇయర్స్ దాటింది. ఉత్తి మాట్లాడండి. అవన్నీ టేప్ మీరు కొలండి, ఏదో చీకట్లో ఎలా పెట్టేసి ఇలా టేప్ చేయటం కాదు. కరెక్ట్గా టేప్ పట్టుకెళ్ళండి, 10 రూపాయలు టేప్ పట్టుకెళ్ళి మెజర్ చేసుకోండి. బొడ్డు కూడా ఓడదండి. అంటే 10 రోజులు 12 రోజులు బేబీ అది. దాన్ని వీళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ అని ఇచ్చేస్తారు. ఇవన్నీ కొండల నుంచి వచ్చే పొట్టావులకు పుట్టినవి, ఒంగోలుకు పుట్టినవి, దేశీ జెర్సీ హెచ్ఎఫ్లు, వీటికి పొంగనూరు శమలు వేసి పుట్టించినవి. తర్వాత ఈ తల్లంతా ఎత్తెదుగటం సహజమే కదా. ఈ విషయం అందరూ ఎడ్యుకేటెడ్. ఇది ఒకసారి మీరు గ్రహించుకుని ఇష్టం ఉండి అది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీక్రెట్ని, ఈ నిజాలు చెప్పే బాధ్యత నాదే. ఎందుకంటే ఈ బ్రీడ్ని పుట్టించిందే నేను, తయారు చేసిందే నేను, దీనికి పేరు పెట్టిందే నేను. ఇక్కడ మన పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి గ్రహిస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు ముందుకు వచ్చామాట.